హైడ్రా ఎవ్వలను ఇడిచిపెట్టదట. ప్రతిపక్ష నాయకులను కానీ అధికార పార్టీ నాయకులను కానీ ఎవ్వలను కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదట. నిన్నయాల హైడ్రా ఆఫీసర్ల పనితనం కూడా చూస్తున్నాము. సిన్మేషకాల కాడ నుంచి చిన్న పేద లీడర్ల దాకా ఎవ్వలను ఇడిచిపెట్టనట్టే దాడులు చేస్తుర్రు. అదంతా ఎరుకున్న ముచ్చటనే అందరికి. ఇప్పుడేం ముచ్చట అంటారా ఈనుండ్రి. అయ్యా మల్లు బట్టి విక్రమార్కుల వారు ఇక అసలు ముచ్చట చెప్పుండ్రి. అధికార పార్టీ అయినా సరే ఎవరిని వదిలేరు సార్. అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేది. వినరా బట్టి విక్రమార్క సార్ ఎంత వినయంతో సమాధానం చెప్తుండో. అయ్యా బట్టి గారు, మిమ్మును విలేకరులు అడిగింది ప్రజల అవసరాలను ప్రజల సొమ్మును అని కాదు. మీకు అర్థమయ్యే ఇట్లా అంటురా, లేకుంటే కావాలని మాటలు మారుస్తుండ్రా? హైడ్రా ఆఫీసర్లు ఒక ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌజులనే కాకుండా అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించిన బంగ్లాలు, విల్లాలు, సౌదాలు, ఇండ్లు ఏవైతే ఉంటాయో అవిటి కూడా గులగొడుతుర్రా. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గెస్ట్ హౌజు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ సార్ గెస్ట్ హౌజు, పట్నం మహేందర్ రెడ్డి సార్ గెస్ట్ హౌజులు అన్నీ కూడా చెరువులు గూడిపి కట్టినాయని వినబడుతున్నదట. హైడ్రా ఆఫీసర్లు అవిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తుర్రా. ఎంతమంది కాంగ్రెస్ లీడర్ల ఫామ్ హౌజుల పేర్లు వాళ్ళ దాకా పోయినాయో అరుచుకోండి. ఒకవేళ మీ షెయి పార్టీ లీడర్లు చెరువులను చెరబట్టిండ్రంటే వాళ్ళ భాగోతం కూడా బయట పెట్టుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.